అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షితో సహా 4వ పేపరు ఇవాళ నుంచి మార్చాను. ఎందుకంటే చాలామంది 4వ పేపర్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తున్నారు. సో అందుకే 4వ పేపరు ఇంక తెలుగు పేపర్లో కాదు, మనకి జాతీయ స్థాయి అంశాలు కూడా తెలియాలి, సో దేశంలో ఏం జరుగుతుందనేది తెలియాలని 4th పేపరు ది హిందూ పెట్టాను. సో దీనిలో జాతీయ స్థాయిలో ఉన్న అంశాలు, ఫస్ట్ పేజీలో ఉన్న అంశాలు జస్ట్ అలా చదివి చెప్పి వదిలేద్దాం. ఫస్ట్ తెలుగులో ఉన్న ఈ 3 పేపర్లు అయిపోయిన తర్వాత చివరి 5 నిమిషాలు జస్ట్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ అన్నీ. హిందూ స్పెషల్ ఏంటంటే వాళ్ళు లోకల్ ఇష్యూస్ కంటే నేషనల్ లెవెల్ అంశాలని, జాతీయ స్థాయిలో అంశాలను అన్నింటినీ కూడా ఒక 6-7 అంశాలని మొదటి పేజీలో పెడతారనమాట. అందుకని ప్రయత్నిద్దాం హిందూ కోసం. దానికి నాకైతే ఎక్కువ టైం పడుతుంది. అందుకని సరే, సమస్య ఎక్కడుంటే అక్కడికి వస్తా, నేనే వస్తా. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై చంద్రబాబు, తేడా వస్తే అధికారులు ఉద్యోగులను సహించం, అన్నదాతను అవస్థలు పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. సో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఒక రకంగా పారదర్శకంగానే ఉంది. 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైస్ ప్రొక్యూర్మెంట్ కూడా బాగా పెరిగింది. వాళ్ళకంటే వీళ్ళు రెట్టింపు రైస్ని ప్రొక్యూర్ చేశారు, రెట్టింపు డబ్బులు రైతులకు ఇచ్చారు. కానీ ఇప్పటికీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. అందులోకి ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి ఈ గత 10 రోజులుగా నెల్లూరు, ప్రకాశం అండ్ తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిశాయి కాబట్టి నిన్న కూడా ప్రకాశం జిల్లాలో కుండపోత కురిసిందంట. సో కొనుగోలులో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. తేమ శాతం పెరగడం, అనూహ్యంగా ధాన్యం తడిసిపోవడం, దానికి అధికారులు ఇంకొంచెం అదనపు పేచీలు పెడుతున్నారు. సో అందుకని సీఎం గారు నిన్న సమీక్షించి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చాం, నిధులు అందుబాటులో ఉంచాం, అయినా అధికారులు, ఉద్యోగులు వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలి అని ఆయన మండిపడ్డారు. తేమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది మాఫియాలా తయారైందని, దీనిపై యంత్రాంగం ప్రణాళికతో పనిచేయాలని మళ్ళీ అక్కడికి వెళ్తారు. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ ఆగాలంటే రేషన్ బియ్యం ఎవరైతే తీసుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, నగదు బదిలీ పెట్టండి, లేదా సన్న బియ్యం ఇవ్వండి. తర్వాత లెక్కలేసి కొట్టేశారంటండి. ఈ కాకినాడ పోర్టు అండ్ సెజ్ ఏ విధంగా వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళ అనుకూలులు ఏ విధంగా లాక్కున్నారు, కాకినాడ పోర్టులో వాటాలు అక్రమంగా ఎలా బదలాయించుకున్నారు, అండ్ కాకినాడ సెజ్లో ఏ విధంగా భూములు కాజేశారు అనేది సిఐడి ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి నామినీయే. విజయసాయిరెడ్డి గారే స్వయాన ఆడిటర్. ఆయన ఒక సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకు కొన్ని ఆడిటర్ అంటే సిఏ కంపెనీలు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలిసిన కంపెనీ ద్వారానే లెక్కలేయించి వాళ్ళే లెక్కలేశారు. వాళ్ళు కొనాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల చేత లెక్కలేయించాలి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతానండి, దానికి నేను కదా వాల్యూ నిర్ధారించాలి. నేను వాల్యూ నిర్ధారించి చెప్పిన తర్వాత మీరు చెక్ చేసుకొని కొనాలి. అలా కాకుండా ఇక్కడ ఏం చేశారు, ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళే వాల్యూ కట్టారంట. సేమ్ సినిమాటిక్. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పికి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలంట. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు. కేసీపీఎల్ సవరణ వివరణలు తిరస్కరణ. 41.12% వాటాలు అరవిందో పరమయ్యాక అవే వివరణలకు ఆమోదం. ఎగవేత రూ. 9.03 కోట్లేనని ఆడిట్ నివేదిక. దర్యాప్తులో గుర్తించిన సిఐడి. వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అండ్ కాకినాడ సెజ్ కేసెజ్లోని 3600 కోట్ల విలువైన వాటాలను కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి, అలియాస్ మెలోడీ వెంకటేశ్వరరావు, ఆయన ఒకప్పుడు వైజాగ్లో మెలోడీ థియేటర్ అని ఉండేదంట, దానికి మేనేజర్ అంట. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు అవన్నీ కట్టి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే బాగా అంచెలంచెలుగా ఎదిగి పోర్టులు కొన్న స్థాయికి వెళ్ళారు. ఆయన హిస్టరీ చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. సో ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని దర్యాప్తులో సిఐడి గుర్తించింది.
చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. కేఎస్పిఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఉన్న 41.12% వాటాను ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగా ఎంత దారుణం అండి, వాళ్ళు ఒక వాటా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళే విలువ కట్టి వాళ్ళే డబ్బులు ఇచ్చి బెదిరించి భయపెట్టి లాగేసుకున్నారంటండి. సో వైసీపీ హయాంలో పాపాలు 25 ఏళ్ల పాటు బయటకు వస్తాయంటే ఏంటో అనుకున్నా, వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. తర్వాత పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది. నిన్న పిఎస్ఎల్వి C-59 ఇస్రో నుంచి ప్రయోగించారు, అది విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక సమస్యతో వాయిదా పడగా దాన్ని పరిష్కరించి గురువారం సాయంత్రం 4:04 చేపట్టారు. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం. కొలువుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్, హాజరైన ప్రధాని అండ్ పలువురు సీఎంలు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరదించుతూ, చర్చలకు, లాబింగ్లకు, పైరవీలకు తెరదించుతూ, అనేక ఊహాగానాలకు తెరదించుతూ దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నమాట. దీనికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అండ్ చాలామంది బీహార్ సీఎం గారు వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. అంటే ఎన్డీఏ మిత్రపక్షాలందరూ వెళ్ళారు. తర్వాత రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారం. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో AI సేవలు, పౌర సేవలు మరింత సులభతరం. మంత్రి లోకేష్. ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం. దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఆయా సేవలు అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బాగుందండి. గూగుల్ AI ద్వారా ప్రభుత్వ సేవల్ని అనుసంధానం చేస్తున్నారంట. కొంచెం ఈజీ అవుద్దన్నమాట, ఈజీ యాక్సెస్. తర్వాత భూములుండి బికారుల్లా. కాకినాడ సెజ్ రైతుల అరణ్య రోదనకు అంతం ఎప్పుడు? 19 ఏళ్లుగా జీవితాలు నరకప్రాయం. వీళ్ళకి భూములు ఉన్నాయి, ప్రభుత్వమేమో సెజ్ అని తీసేసుకుంది. అప్పటి నుంచి వీళ్ళు కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారే కానీ వీళ్ళకి న్యాయం జరగట్లేదు. పురాణాల్లో అరణ్యవాసాలు 14 ఏళ్లకైనా పూర్తయ్యాయి. కాకినాడ సెజ్ రైతుల అరణ్య రోదన మాత్రం 19 ఏళ్ళైనా తీరట్లేదు. ప్రభుత్వాలకు కనికరం కలగట్లేదు, కథ కంచికి చేరట్లేదు. బలవంతంగా ఇచ్చిన వారు కొందరు, భయపడి ఇచ్చిన వారు మరికొందరు, సగం ఇచ్చి బాధపడుతున్న వారు ఇంకొందరు, ఇవ్వకుండా పోరాడుతున్న వారు ఎందరో. కారణాలు ఏవైనా కాకినాడ సెజ్ పేరిట భూములు కోల్పోయిన రైతుల జీవితాలు 19 ఏళ్ళుగా కకావికలమైపోయాయి. పోనీ భూములు ఇచ్చారండి, అక్కడ ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? రాలా. ONGC వచ్చిందా? రాలా. ఆ భూములు ఎవరికి వెళ్ళాయి? వైసీపీ నాయకులకు వెళ్ళాయి, రాజకీయ నాయకులకు వెళ్ళాయి. చూసారా, రైతుల భూములు కంపెనీ వస్తాయో పరిశ్రమలు వస్తాయనో తీసుకుంటారు సాధారణంగా. అక్కడికి పరిశ్రమలు వస్తే ఓకే, లేదు ఏదో ప్రాజెక్ట్ వస్తే ఓకే. ఏమీ రాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి. ఎంత అన్యాయం చూసారా. బహుశా దేశంలో ఇటువంటి స్కామ్ ఎక్కడా ఉండదేమో. కానీ ఏ ప్రభుత్వాలు న్యాయం చేయట్లా, ఎవరి కాళ్ళు రాజీ పడిపోతున్నారు. ఆధారాలు బయటపెట్టినా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కేసు దర్యాప్తు చేయాలని అనీశాఖ ఫిర్యాదు. అవ్వదండి ఇది. అదానీ గారు ఉన్నారు కదా, అదానీ కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే దర్యాప్తు చేసేవాళ్ళేమో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసేదేమో. అదానీ గారు ఉండేసరికి రాష్ట్ర ప్రభుత్వమే కావాలని ఆ విద్యుత్ లంచాల ఇష్యూని డైవర్ట్ చేస్తుంది ప్రభుత్వం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోయారు, ఆ ఇష్యూలో చాలా గట్టిగా దొరికిపోయారు. ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే ఉచ్చు బిగించేయచ్చు. కాకినాడ పోర్టు విషయంలో ఎలా పట్టుకున్నారు? ఉచ్చు బిగిస్తున్నారు కదా. సిఐడి రంగంలోకి దిగిందా? ప్రాథమిక ఆధారాలు సేకరించిందా? సో మొత్తం ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతుందా? మరి విద్యుత్ లంచాల మీద ఎందుకు అంత స్పీడ్ లేదు? సిఐడి కానీ పోలీసులు కానీ ఎందుకు రంగంలోకి దిగల? ఎందుకంటే అందులో అదానీ ఉన్నాడు కాబట్టి. ఇంకా అదంతా వాళ్ళంతే, పెద్దవాళ్ళు అందరూ ఒకటే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 92.62% పోలింగ్ అంట. తర్వాత 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాము. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ. టీవీఎస్ మోటార్స్ సహకారంతో ముందుకు పైలట్ ప్రాజెక్టు కింద MTVACని చేపట్టేందుకు సన్నద్ధమంట. బాగుందండి. టీవీఎస్ మోటార్స్ వాళ్ళు తిరుమలలో కొంత సహకారం ఇవ్వడంతో అన్నప్రసాదం
వంటశాలలు ఆధునీకరించి అన్నప్రసాదంలో కూడా ఇంకాస్త నాణ్యత పెంచే అవకాశం ఉందంట. విశాఖపట్నానికి 4 లక్షల కోట్లు పెట్టుబడులు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి దాదాపుగా రాబోయే 6 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయంట. ఎందుకంటే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అక్కడే, అలాగే ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్టు అక్కడే, అలాగే ఈ టీసీఎస్ వాళ్ళది విశాఖపట్నంలోనే పెట్టబోతున్నారు కదా, అదొకటి. ఇట్లా గూగుల్ క్లౌడ్ కేంద్రం కూడా విశాఖపట్నం వస్తుందంట. సో ఇంకేం కావాలండి? రాజధాని రాజధాని అని చెప్పి రాజకీయ డ్రామాలు ఆడి గత ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఏమాత్రం ఉద్ధరించకపోగా అక్కడ ఉన్న భూములన్నీ సొంతంగా కాజేశారు. అదా విశాఖపట్నం డెడికేషన్ అంటే? ఇదా? గత 5 ఏళ్లలో విశాఖపట్నానికి 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఎప్పుడైనా వచ్చాయి? కబుర్లు చెప్పారు. 14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు. ఓకే. ప్రకాశం జిల్లాలో కుండపోత వాన. ప్రకాశం జిల్లాలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఇక ఏటా 2 సార్లు ప్రవేశాలు. జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలో కూడా. డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు ప్రయోజనం. యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల. ఇక మీదట డిగ్రీలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి సంవత్సరంలో 2 సార్లు అంట. ఇప్పుడు ఏంటి, ఓన్లీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో జూన్ జూలైలోనే ప్రవేశాలు ఇస్తారు కదా. ఇక మీదట అంటే ఎలాగే సెమిస్టర్ విధానం ఉంది కాబట్టి జనవరి ఫిబ్రవరిలో కూడా ప్రవేశాలు ఉంటాయి. తర్వాత మీ భూమి మీ హక్కు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. ప్రజల చెంతకు ప్రభుత్వ సేవలు. భూ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ 45 రోజుల్లో పరిష్కరించాలా ప్రణాళిక. పరిష్కరిస్తారా, కాంప్రమైజ్ చేస్తారా అనేది చూడాలి. సాధారణంగా రెవెన్యూ సదస్సులు అంటే ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిన విషయమే. గ్రామాల్లో ఉండే రెవెన్యూ సదస్సులు కొత్తగా పుట్టేవేమీ ఉండవు. కొన్ని సంవత్సరాల తరబడే ఉంటాయి. భూముల ఆక్రమణలు అయినా, లేదా భూముల సర్వే అయినా, కొలతల్లో తేడా అయినా, రెవెన్యూ రికార్డుల్లో మార్పు అయినా కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయి. సంవత్సరాల తరబడి పోరాడతారు. కాబట్టి ఈ రెవెన్యూ సమస్యలు స్థానికంగా ఎంఆర్ఓలకో విఆర్ఓలకే తెలిసినవే ఉంటాయి. సో ఈ రెవెన్యూ సదస్సుల్లో ఏమైనా ఫిర్యాదులు వచ్చినా వాటిని ఇది నాకు తెలుసండి, ఇది అలా, దీని చరిత్ర అంతా విఆర్ఓలు చెప్పేస్తారనమాట. కాబట్టి అయితే వాళ్ళకు ఒక జవాబుదారీ. ఇప్పుడు నాకేమైనా సమస్య ఉంటే నేను వెళ్ళి రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేసి ఆ అక్నాలజ్మెంట్ పట్టుకొని నేను నెక్స్ట్ ఫైట్ చేయొచ్చు. అది ఆ అవకాశం ప్రభుత్వం ఇస్తోంది. దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకులాలు. ఐఐటి వైద్య విద్య ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ. 7 చోట్ల ఐఐటి నీట్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు. మంచి విషయం, మంచిది. విద్యార్థుల దాడితో మనస్తాపానికి గురై మృతి. రాయచోటిలో ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య జిల్లాలోని రాయచోటలో కొత్తపల్లి ఉర్దూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గారిని 3 విద్యార్థులు, అంటే వేరే క్లాస్ రూమ్లో విద్యార్థులు గొడవ పడుతున్నారు, అల్లరి చేస్తున్నారు. ఆయన ఉపాధ్యాయుడు వెళ్ళి వాళ్ళని మందలించడంతో వాళ్ళు హర్ట్ అయ్యి అతని మీద దాడి చేశారంట. సో దాంతో మనస్తాపానికి గురై అతను చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడా, ఇంకేమైనా చేసుకున్నాడా ఏంటి అనేది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ చాలా దారుణం. మన చదువులు ఎటు వెళ్తున్నాయి, మన స్కూల్స్, మన విద్యార్థుల నైతికత ఎటు వెళ్తోంది అనుకునే దశలో ఈ ఘటన చాలా దారుణం. చేతి కడియంతో దాడి అంట. ఉపాధ్యాయుడిపై దాడి చేసిన 3 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు దురలవాట్లకు లోనైనట్టు విచారణలో తేలింది. కవలలోని ఒకరి వద్ద కడియం ఉంటుందని, ఎవరైనా ఏమైనా ఉంటే అంటే దాన్ని చేతికి వేసుకొని దాడి చేస్తాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడిపై దాడి సమయంలోనూ దాన్ని ఉపయోగించారని, దాంతోనే ఆయనకు ఎడమ కన్ను వద్ద గాయంతో పాటు కళ్ళజోడు పగిలిపోయిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే స్కూల్లో సహచర టీచర్స్, సహచర విద్యార్థులు ఏం చేశారండి? అంటే మేబీ ఇది అంతా గంజాయి ఎఫెక్ట్ అండి. నేను అనుకోవడం స్కూల్స్లో గంజాయి ఎఫెక్ట్. నాకు మొన్న ఒక పేరెంట్ ఫోన్ చేశారు, 9th క్లాస్ పిల్లలకు గంజాయి ఇస్తున్నారంట. గుంటూరు జిల్లాలో ఒక పేరెంట్ ఫోన్ చేసి నాకు మెసేజ్ పెట్టి, అర్జెంట్ ఫోన్ చేయాలండి, ఇన్ఫర్మేషన్ మీకు ఒకటి ఇవ్వాలి అంటే నేను కాల్ చేస్తే ఆయన చెప్పిన సమాచారంతో నేను షాక్ అయ్యా. ఏం చేయాలో తెలియదు. 9th క్లాస్ పిల్లలకు గంజాయి ఇస్తున్నారంట. 10 రూపాయలకి 20 రూపాయలకి ఇవ్వడం వల్ల వాడు ఎవరైతే వాడికి గంజాయి ఇస్తున్నాడో వాడు చెప్పిన మాట అంతా వింటున్నాడంట. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వ లోగోతో పట్టాదారు పాస్ పుస్తకాలు. జగన్ బొమ్మ తొలగించేందుకు 35 కోట్లు. బొమ్మలు వేయడానికి డబ్బులే, బొమ్మలు తీయడానికి డబ్బులే. ఈ బొమ్మల దరిద్రం తీసుకొచ్చారు.
భూములుండి బికారుల ఇందాక చెప్పుకున్నాం. ఇవన్నీ ఫస్ట్ పేజీలో వచ్చినవి కంటిన్యూషను. గ్రామాల్లో మళ్ళీ ఎల్ఈడి వెలుగులు. గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన ప్రాజెక్టుల్లో కదలిక. పల్లెల్లో అంధకార సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు. సో గ్రామాల్లో వీధి దీపాలు ఎల్ఈడీలు పెడుతున్నారు, జరుగుతుంది. సభలో రామ్మోహన్ నాయుడికి దాహం, మంచినీళ్ళు ఇచ్చిన సుధామూర్తి అంట. మంచిది. ఎస్సీల స్వయం ఉపాధికి 340 కోట్ల రాయితీ రుణాలు. మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడి. 340 కోట్లు సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారంట, తీసుకోండి. సబ్సిడీ లోన్స్ బీసీలకు ఎస్సీలకు ఇచ్చినవి తీసుకోండి, సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగ సమస్యలు ఉన్నవాళ్ళు, నిరుద్యోగంతో ఉన్నవాళ్ళు, ఏదో ఉద్యోగాలు వస్తాయనో నోటిఫికేషన్లు వస్తాయనో వెయిట్ చేయకుండా మీ కులాల కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు తీసుకోండి. 2 లక్షలు, 1 లక్ష రాయితీ వస్తుంది. ఏదో ఒకటి స్టార్టప్స్ కొత్తగా ఆలోచించి ట్రై చేయండి. మోసంతో అధికారంలోకి వచ్చారు వీళ్ళు, ప్రజల కోపానికి గురికాక తప్పదు. ఏంటి శాపనార్థాలు పెడుతున్నారండి? ముందు పార్టీని బాగు చేసుకోండి. పార్టీకి ఏం లేదు అక్కడ. వీళ్ళు ప్రజల కోపానికి 6 నెలలలో ఇంతటి వ్యతిరేకత ఎవరికి రాలేదు. మీకు వచ్చిందిగా. 6 నెలల కంటే ముందే మీకు కూడా వచ్చింది వ్యతిరేకత. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మీ మీద స్టార్ట్ అయింది. ప్రజావేదిక కూల్చివేయడం ఒకటి, తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా మేము అడగలేము, వాళ్ళకి ఫుల్ మ్యాండేట్ ఉంది కాబట్టి మేము అడగలేము అని చెప్పి మాట్లాడడం ఒకటి. ఇవన్నీ బోల్డ్ ఉన్నాయిలే. ఇప్పుడు మనం ప్రజలకు దగ్గరగా ఉండాలి, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. పార్టీ నేతలతో వైకాపా అధ్యక్షుడు జగన్ 6 నెలల్లో ఈ ప్రభుత్వం మీద, ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వైసీపీ మీద కూడా వచ్చింది 6 నెలల్లోనే. వచ్చే ఏడాది కరెంట్ షాకులు ఉండవు, జనంపై భారం లేకుండా విద్యుత్ సంస్థల నివేదిక. సో నెక్స్ట్ ఇయర్ పెంచరంట, అంటే ఈ సంవత్సరం గట్టిగా పెంచుతారేమో. సరే, ఇవన్నీ ఈనాడు అండి. ఈనాడు కాసేపు పక్కన పెట్టేసి, మనందరికీ ఎంతో ఇష్టం, మన హార్ట్ బీట్ అనమాట సాక్షి. ఈ భూప్రపంచం మీద అత్యంత నిజాయితీ పత్రిక. రాక్షస పాలనలో దళితులపై కక్ష. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కక్షపూరితంగా వేధిస్తున్న బాబు సర్కారు. దళితులకు నాయకత్వం లేకుండా చేసి అణగదొక్కే కుట్రలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను వాడతారు. ఎక్కడైనా ఏదైనా నేరం చేయాలంటే వాళ్ళనే వాడతారు. సో వాళ్ళనే బలిపశువులను చేస్తారు. దీనికి నానేనికి రెండో కోణం ఏంటంటే, ఈ ప్రభుత్వం వీళ్ళ మీద ఎందుకు కేసులు పెడుతుంది? నానేనికి రెండో కోణం ఉంది. వాళ్ళు తప్పులు చేశారు. ఆ తప్పులు చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళనే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఉన్నారు. పివి సునీల్ కుమార్ గారు ఎలా వ్యవహరించారు, ఏం చేశారు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అనేది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకుంటే దళిత కార్డు ఉపయోగిస్తారు, ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అలాగే నందిగం సురేష్ గారు ఉన్నారు. సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయే. నిజాయితీగా పనిచేసిన ఐపీఎస్, ఐఆర్ఎస్ నుంచి మండల స్థాయి అధికారులపై సాధింపు చర్యలు. సో దీన్ని వీళ్ళు దళిత్ కార్డు తీసుకొస్తున్నారనమాట. అంటే కావాలని ఒక కులం రెచ్చగొట్టే కార్డు తీసుకొస్తున్నారు. కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు. ఇప్పుడు నా మీద ఇప్పుడు ఎలా ఉంటుందంటే, రాజకీయాల్లో నాకు ఒక కోపం వచ్చిందండి ఎవడి మీద, నేనేం చేస్తా, ఒక ఎస్సీలకి ఎవరికో రెచ్చగొట్టించి అవతలోడి మీద గొడవకు పంపిస్తా. అంటే ఎస్సీలని ఆయుధంగా మార్చుకుంటున్నారు రాజకీయ నాయకులు. సో ఇతను వెళ్ళి వాడి మీద గొడవ పెట్టడం వల్ల వాడు రివర్స్ అయితే, వీడు ఇదిగో నేను దళితుడిని అందుకని నన్ను కొట్టాడు, తిట్టాడనో ఏదో ఒకటి చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాడు. అలా వాడుకుంటున్నారన్నమాట. చాలామంది అలాగే వాడుకుంటారు పొలిటీషియన్స్. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరితేరింది. వాళ్ళు నాయకులుగా కాకుండా కుట్ర చేస్తున్నారంట. దుర్మార్గ పాలనపై పోరాటం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తిరోగమనం. ఫీజులు అందక విద్యార్థులకు ఇక్కట్లు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, పడకేసిన ఫ్యామిలీ డాక్టర్. భరోసా దక్కక అల్లాడుతున్న అన్నదాతలు. ప్రతి కార్యకర్తకు ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ అకౌంట్లు ఉండాలి. అన్యాయాలను ప్రశ్నిస్తూ గ్రామాన పోస్టులు చేయాలి. ఓకే, అస్సలు తగ్గేదేలే. బాక్సాఫీస్ నివేదికల ప్రకారం పుష్ప 2 తొలి రోజు దాదాపుగా 250 కోట్లు వసూలు చేశారంట. పుష్ప 2 250 కోట్లకు పైగానే వచ్చింది. మొదటి నుంచి మనం అంచనా వేస్తున్నాము. మనం 3వ ఛానల్లో ఈ పుష్ప 2 గురించి అప్డేట్స్ అయి చెప్తున్నాను. 250 కోట్లు మొదటి రోజు వస్తుందని నేను చెప్పాను. తర్వాత అన్ని కోతలే,
కొన్నది ఏది? మిల్లర్లు దోచుకుంటే చోద్యం చూస్తున్న సర్కారు, రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నేర్పుతున్న వైనం అని చెప్పి ఇది ఒకటి రాశారు. తర్వాత ఫడ్నవీస్ అనే నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఒకటి రాశారు. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు సీఎం గారు రివ్యూ ఒకటి ఇచ్చారు. తర్వాత ఎగ్బాగుతున్న ధర ఇది ఒకటండి. గుడ్డు బాగా రేటు పెరిగిపోయింది కదా, 7 రూపాయలకు పైగా ఉంది గుడ్డు. అట్ట తీసుకుంటే 190 రూపాయలు 200 రూపాయలు ఉంది. గుడ్డు సడన్గా రేటు పెరిగిపోయింది. కార్తీక మాసం అయిపోయింది కదని చెప్పి జనం గుడ్ల మీద చికెన్ మీద పడుతుంటాయి. అవేమో రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. సబ్జెక్ట్తో పని లేకుండా, ఇంటర్లో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా నచ్చిన డిగ్రీ కోర్సులో డిగ్రీ పీజీ చేసేందుకు యూజీసీ అవకాశం కల్పిస్తోంది. అంత మంచిది. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని బార్నియర్ సారథ్యంలో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందా? ఓహో. జస్టిస్ మన్మోహన్ ప్రమాణం. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ గురువారం సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మన్మోహన్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారండి నిన్న. ఇదిగో బరోడా బాధుడు అభిషేక్ దూకుడు. 349 రన్లో 28 బంతుల్లోనే అభిషేక్ శతకం. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ. సరే ఇది పక్కన పెడదాంలే కానీ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కుట్రపన్ని కాకినాడ పోర్టు కాజేశారు, జగన్ అండ్ కో అధికారిక దందా అని చెప్పి ఇచ్చారండి. కేవీ రావు నుంచి వాటా లాక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు, 40 రోజులు పోర్టులోనే విజిలెన్స్ మకాము, పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు, లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న రావు, దొరికిపోతామని భావించిన మారిటైమ్ బోర్డును దించిన జగన్, సీఈఓగా విక్రాంత్ రెడ్డి సన్నిహితుడు, చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక. అదే దానికి సంబంధించి ఈనాడులో ఏదైతే రాశారో దాన్ని రాశారు. తర్వాత మాఫియా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలన్నింటి మీద సిట్టు ఎప్పుడో వేశారంట, 2 నెలల కిందటే. అది సైలెంట్గా ఎంక్వైరీ చేసుకుంటుంది అని చెప్పి ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త, ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. సో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నింటి మీద కూడా సిట్ వేశారంట, అవి జరుగుతున్నాయి, ఎంక్వైరీ జరుగుతున్నాయని రాశారు. గన్ చూపించి 1000 కోట్ల విలువైన ఆస్తులు రాయించుకోవడం, కొట్టేయడం దేశ చరిత్రలో లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంత దుర్మార్గంగా ఆస్తులు రాయించుకున్న ఘటన నేనైతే ఎప్పుడూ వినలేదు, చూడలేదు. బాధితులకు న్యాయం జరగాల్సిందే. భూ సమస్యలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున వస్తున్న వినతులు, ఫిర్యాదులు ప్రతి ఒక్కదానికి సంపూర్ణ పరిష్కారం చూపించడానికి చంద్రబాబు గారు చెప్పిన మాటలు. తర్వాత వైసీపీ కబ్జాలు 2 నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్ అండి. వైసీపీ కబ్జాలు అక్రమాలపై ఆరా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిశీలన, విశాఖ నుంచి అనంత దాకా దారుణాలు, పోర్టులు, డిస్టిలరీలు, ప్రాజెక్టులు కబ్జా, రేషన్ బియ్యం రవాణా పైన లోతుగా ఆరా, జిల్లా స్థాయి నేతల ఆగడాలకు అంతే లేదు, ప్రాథమిక ఆధారాలతో సమగ్రంగా నివేదిక, వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్. సో 2 నెలల కిందటి నుంచే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రెడీ చేస్తే దాని మీద సిట్ కూడా, అంటే వైసీపీ హయాంలో జరిగిన అన్ని దారుణాల మీద కూడా సిట్ వేశారనమాట. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థీకృతంగా జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి దోషులను దండించేలా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది. సో ఇది సెపరేట్గా ఒక పెద్ద వీడియో, మంచి వీడియో చేస్తాను, చూస్తాను అదేంటనేది, అడుగుతాను ఒకసారి మన వాళ్ళని. ఒక్క రైతుకి ఇబ్బంది పడకూడదు, ఇందాక చెప్పుకున్నాం. చట్టాలంటే లెక్కలేదు, అందుకే రోడ్డు ప్రమాదాలు కరెక్టే. ఒకేసారి 2 డిగ్రీలు ఇందాక చెప్పుకున్నాం. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాదం ఓకే. సెకీ ఒప్పందంపై జగన్ను విచారించండి, స్వప్రయోజనాల కోసమే అదానీతో డీల్ అని రాశారు. తర్వాత విశాఖలో 1,00,000 కోట్లతో గూగుల్ క్లౌడ్ 11న ఒప్పందం, 6 నెలల్లో పనులు ప్రారంభం. విశాఖకు మొత్తం 4 లక్షల కోట్ల పెట్టుబడులు. అచ్యుతాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, నక్కపల్లిలో మిత్తల్ స్టీల్ ప్లాంట్. 1,00,000 కోట్లతో గూగుల్ క్లౌడ్ చాలా పెద్దదండి. తర్వాత ఏపీలో గూగుల్ ఏఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజం ఒప్పందం. పాపం గూగుల్ వాళ్ళు ఏపీకి రాకుండా వైసీపీ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ట్విట్టర్లోను సోషల్ మీడియాలో వాళ్ళని ట్యాగ్ చేస్తూ మా రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిపోతున్నాయి, మహిళలకు భద్రత లేదు, మీరు రావద్దు అని మొత్తం దుష్ప్రచారం చేశారు. అయినా సరే గూగుల్ వినలా. గూగుల్కి తెలుసుగా నిజమేంటో, గూగుల్ ఏమీ గొర్రె కాదుగా. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్న యువతకు ఏఐల నైపుణ్యాభివృద్ధితో పాటు ఇది ఒకటి మంచిది. ఏదో విశాఖపట్నం వాళ్ళు ఏదో పుణ్యం చేసుకుంటున్నట్టు విశాఖపట్నానికి బాగుందండి. గత 5 ఏళ్లలో అట్లీస్ట్ దీనిలో ఒక 20% చేసినా బాగుండేది.
గత ప్రభుత్వం. సరే, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు హిందూలో చూద్దాం. హిందూలో చూసారా, అన్ని పత్రికల్లో వేరు అంశాలు, స్థానిక అంశాలు బ్యానర్లో వేస్తే హిందూలో చూడండి. అప్రోర్ ఇన్ హౌస్ ఓవర్ హిందీ అండ్ సాంస్క్రిట్ నేమ్స్ ఫర్ న్యూ బిల్స్. అపోజిషన్ టార్గెట్స్ గవర్నమెంట్ ఎలెక్ట్స్ హిందీ ఇంపోజిషన్. సెంటర్ డిఫెండ్స్ ద మూవ్ యాజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి సేస్ ద కాన్స్టిట్యూషన్ అపోజిట్స్ హిందీ టైటిల్ ఫర్ ఎ బిల్ హూజ్ కంటెంట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. కంటెంట్ ఇంగ్లీష్లో ఉండి బిల్లు పేరు ఏమో హిందీలో పెడుతున్నారంటే దాన్ని వీళ్ళు అపోజ్ చేశారు. మొత్తానికి భాషలకు సంబంధించిన అంశం మీద నిన్న పార్లమెంట్లో చిన్నపాటి రగడ జరిగింది. అపోజిషన్ ఎంపీస్ sharpened their attack against the Hindi and Sanskrit names for new laws in Parliament on Thursday, accusing the government of engaging in Hindi imposition and failing to meet constitutional requirements. బిల్లులకి హిందీలోను సంస్కృతంలోను కొన్ని పేర్లు పెడుతున్నారు, దానిని వీళ్ళు అపోజ్ చేశారంట ప్రతిపక్ష ఎంపీలు. The center defended the move as a reflection of Indian culture and legacy, noting that it does not violate any laws or constitution. The parliamentary fight on the issue sparked by Tuesday debate on the Bharatiya Vayuyan Videyak, which can be translated as the Indian Aircraft Bill, continued for a third straight day. భారతీయ వాయుయాన్ విధేయక్ ఆ బిల్లు ఇంగ్లీష్లో అయితే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్ అనేది అందరికీ ఫ్లెక్సిబుల్గా క్యాచీగా ఉంది. సో దానికి హిందీ పేరు పెట్టేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి సెడ్ దట్ దేర్ వాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ అగెన్స్ట్ యూజింగ్ హిందీ టైటిల్ ఫర్ ఎ బిల్ హూజ్ కంటెంట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి దానికి రాజ్యాంగపరమైన మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. మీరేమో కంటెంట్ ఇంగ్లీష్లో ఇస్తున్నారు కానీ పేర్లు హిందీలో పెడుతున్నారు అంటే హిందీ భాషని వాళ్ళు ఒక ఇప్పుడు భాషతో కూడా రాజకీయం చేయొచ్చు. ప్రాంతంతో ఎలా చేయొచ్చో, మతంతో ఎలా చేయొచ్చో, కులంతో ఎలా చేయొచ్చో భాషతో కూడా చేయొచ్చు. సో బీజేపీ అందులో దిట్ట కాబట్టి సో దాన్ని వీళ్ళు కొంత వ్యతిరేకించారు. తర్వాత శ్రీలంకన్ నేవీ అరెస్ట్స్ 14 ఇండియన్ ఫిషర్మెన్. శ్రీలంకన్ నేవీ హ్యాజ్ అరెస్టెడ్ 14 ఫిషర్మెన్ ఫ్రమ్ ఎక్కడమ్మా తంగచెమడం అండ్ రామేశ్వరం వైల్ దేవర్ ఫిషింగ్ ఇన్ ద పాల్క్ బే. ఓకే. తర్వాత ఫడ్నవీస్ బ్యాక్ యాజ్ మహారాష్ట్ర సీఎం ఫర్ ద థర్డ్ టైం. సో మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అదొకటి ఇచ్చారు. తర్వాత ఇండియా అండ్ చైనా హోల్డ్ 32nd border affairs meet. In preparation for the meeting, the special representatives on boundary reservation India and China on Thursday held 32nd working mechanism for consultation and coordination on India-China border affairs meet అంట. ఓకే, 32వ మీటింగ్ పెడుతున్నారు ఇండియా అండ్ చైనా బార్డర్స్ ఇష్యూ మీద. భూటాన్ అండ్ ఇండియా డిస్కస్ జెలెఫు హైడల్ ప్లాంట్స్. India and Bhutan on Thursday discussed the bilateral projects, power, urban planning and Jelefu and mindfulness city during the visit of King. ఇది ఒకటి రాసుకొచ్చారు. ఓకే, రకరకాల ప్రాజెక్టులు ఇవి హైడల్ ప్లాంట్స్ అండ్ బయలేటరల్ ప్రాజెక్ట్స్ మీద ఈ రెండు దేశాల మధ్య చర్చ జరిగింది. అలాగే 3 డై ఇన్ తమిళనాడు ఆఫ్టర్ కన్జ్యూమింగ్ కంటామినేటెడ్ పైప్డ్ వాటర్. తమిళనాడులో 3 చనిపోయారు పైప్ లైన్లో వచ్చిన కంటామినేటెడ్ వాటర్, కలుషితమైన నీళ్లు తాగడం వలన. అదొకటి బ్యానర్లో వేశారు. ఈ రోజుల్లో కూడా కలుషిత నీరు తాగి చనిపోవడం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మధ్య జరిగింది, చూసాం కదా. అతిసారం వచ్చి కొంతమంది రకరకాలు. సో ఇక్కడ కూడా గుంటూరులో అనుకుంటా కదా, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో ఆ పైప్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన పైప్ లైన్ వాటర్ తాగి 2 చనిపోయారు. సో ఇప్పుడు తమిళనాడులో జరిగింది. తర్వాత యూజీసీ డ్రాఫ్ట్ నామ్స్ ముట్ బైయాన్యువల్ అడ్మిషన్స్. ఇందాక చెప్పుకున్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు సంవత్సరానికి 2 సార్లు డిగ్రీ ప్రవేశాలు ఉంటాయని. ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పబ్లిష్డ్ ద డ్రాఫ్ట్ యూజీసీ regulations 2024 on Thursday, allowing enrollment of students in higher education institutions twice in a year. సో సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు
డిగ్రీలోను పీజీలోను ప్రవేశం పొందవచ్చు. ఇది కొత్త బిల్లు. అంటే నాకు ఇది చదవడానికి టైం ఎందుకు పడుతుందంటే దీనిలో నెంబర్ ఆఫ్ న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి హిందూలో. నేను ఇవన్నీ కూడా ముందే చూసి ఏది ఇంపార్టెంటో ఏంటనేది చూసి చెప్పాల్సి ఉంటుంది. సో అందుకే నాకు మొదటి నుంచి ఇంగ్లీష్ పత్రిక ఏమైనా చదవాలి చెప్పాలని ఉండేది, కానీ దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందని నేను చెప్పలేదు, ఆగానమాట. కానీ మన వాళ్ళు చాలామంది సూచన మేరకు ఈరోజు స్టార్ట్ చేశా. చూద్దాం కొనసాగిస్తామా లేదా అనేది. థ్యాంక్ యూ. సో చివరి వరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయం చెప్పండి, ఇది కొనసాగిద్దామా వద్దా, ఈ ఇంగ్లీష్ పత్రిక ఉండాలా వద్దా అనేది. యాక్చువల్లీ నన్ను అడిగితే ఆంధ్రప్రభనే బెటర్. ఆంధ్రప్రభలోనే చాలా వార్తలు వస్తున్నాయి, భిన్నమైన వార్తలు, అనేక అంశాలు వస్తున్నాయి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పత్రిక, కాకపోతే నేషనల్ ఇష్యూస్ కవర్ చేయాలి కాబట్టి అన్నీ ఒకచోట ఉంటాయి కాబట్టి, హిందూలో ఫస్ట్ పేజీలో నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది కవర్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో మీరు ఇచ్చే సలహా మేరకు 4వ పత్రిక ఏమిటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.